వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రోడ్ల మీద నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి అనేది అంతా స్కామే జరిగింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నారు, ముఖ్యంగా మెగా డిఎస్సి అంతా కూడా ఒక నాటకం అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి? తమ్ముడు, విషయం ఏంటంటే అమ్మ పెట్టదండ అడుగు తిన్నవదండ. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా, ఏ ఒక్క ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఏ ఒక్క అభివృద్ధి లేకుండా ఏంటి పంచి పెడతామన్న అప్పులు తెచ్చి పంచి పెడతామన్నా తప్ప వారు చేసింది ఏమీ లేదు. దోసుకున్నామా, తిన్నామా, దాచుకున్నామా, ఆ ఒక భేదంతో ఆ గొడ్డల పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతా సాగింది తప్ప ఒక అభివృద్ధి కానీ ఒక డెవలపింగ్ లేదు. అలాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలంటే ఎంతమంది కొత్త ఉద్యోగాలు వచ్చినాయో మీరు అందరికీ తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ బంధువులను ఎంక్వైరీ చేయండి, అది ఏ రకంగా వచ్చిందని మీ కళ్ళారు తెలుస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా ఏంటి తల్లినేమో వేరే విధంగా మీరు భావించే తప్పుగా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ప్రకారం ఆయన సంతకెట్టడం, అలాగే ఎంతమందికి దానికి సమర్థులు ఎంతమందో అన్ని రకాల ఎంక్వైరీ చేసి స్వచ్ఛందంగా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ డిఎస్పీ ఉద్యోగాలు వచ్చినాయని నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు చాలా ప్రధానంగా ఆరోపించే విషయం ఏంటంటే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అమ్ముడుపోయారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి, ఆ పదవికి ఆయన అనర్హుడు అని చెప్పి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, రాజీనామా చేయాలని చెప్పి ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మీరేమంటారు దీనికి? తమ్ముడు, ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి వర్యులు అయిన తర్వాత మేము ప్రజలు అందరూ చూస్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంత ఈరోజు స్కూల్ కానీ కాలేజీలు కానీ ఎంత డెవలప్ అయిందో చూశారు. అలాగే పిల్లలకు కూడా తల్లికి వందనం కింద ప్రతి ఒక్క పిల్లోడు కూడా డబ్బులు వేయడం జరిగింది. ఆయన యువగలను ఇచ్చిన మాటల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా న్యాయం చేయడం జరిగింది. ఆయనకి తప్పు చేయాల్సిన అవసరం కానీ, లేదా మీలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాట్లాడి ఆయన చెవులు పడతాం కానీ మా రాష్ట్ర ప్రజలు మేమే బాధపడుతున్నాం. స్వచ్ఛందంగా నిజాయితీగా ఆయన కష్టపడి ఆ తండ్రి గారు తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకెళ్తున్నారు. అలాగే కాదు, ఈరోజు చదువుకున్న పిల్లలకి రేపు పొద్దున ఉద్యోగాలు, భవిష్యత్తు బాగుండాలని ఆయన అన్ని నిమిషం కష్టపడి రాష్ట్రానికి 23 లక్షల కోట్లు ఈ రోజున రాష్ట్రానికి దాన్ని ఏమంటారు పెట్టుబడులు తీసుకురావడం అనేది కూడా జరిగింది. అంబటి రాంబాబు బాబు, కొడల నాని బాబు, మీరందరికీ చదకోటి దండాలో రాష్ట్రం మీరు నాశనం చేశారు, వీళ్ళు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. దయచేసి మంచిగా చెప్పండి, చెడ్డగా చెప్పండి, ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చెప్పొద్దని నేను తెలియజేస్తున్నాను. మరి మెగా డిఎస్సి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు, ఆ ఉద్యోగాలు వచ్చేసినాయి, వాళ్ళు శాలరీలు కూడా తీసుకొని వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉంటున్నారు. మరి 2 ఏళ్ళు అయిన తర్వాత కొత్తగా ఇప్పుడు మెగా డిఎస్సీలు అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 2 ఏళ్ల కాలం వైసీపీ ఎందుకు దీని గురించి ప్రస్తావించలేదు? ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు చర్చ తీసుకురాలేదంటారు? ఈ 2 ఏళ్ళు ఏం చేశారంటారు వైసీపీ వాళ్ళు ఈ విషయాన్ని బయట తీసుకురాకుండా? తమ్ముడు, వాళ్ళు ఏదో ఊహించారు, ఏదో జరిగింది. 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం మన మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన చూసి వాళ్ళకి ఏమీ తోచక వాళ్ళు నిందలేయడం తప్ప ఏదో 2 సంవత్సరాలు ఏదో జరిగిపోతే ఏదో వద్దనుకున్నారు. వాళ్ళు ఊహించినన్నీ కూడా తారుమారులయ్యి ఇవాళ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడతాకి 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఎలక్షన్ ఆడితే మొత్తం వాళ్ళకు వచ్చిన 11 సీట్లు కూడా రావని నేను తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి పథంలో ఇంతలా డెవలప్ అవుతుందా, ఇంతలా జరుగుద్దని మన గొడ్డల పార్టీ అధినేత మన జగన్మోహన్ రెడ్డి వంశలు ఊహించలేదు. కానీ ఏదో రకంగా ఏదో పుల్లెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ నాయకులందరూ ఏదో ఒక దాన్ని ఏమంటారో
వైట్ బట్టల మీద బుడద చల్లితే ఆ వైట్ ప్యాంట్ ఏమైపోతే మాసు అదంగా ఏదో జల్దామని ఉద్దేశం తప్ప ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్న కూడా యాత్ర కూడా దాని సమంజసం కాదని ఇలా కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పదాలు అడుగుతుందని నేను తెలియజేస్తాను తమ్ముడు. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నాయకులందరూ ప్రధానంగా ఆరోపిస్తూ డిఎస్సీలో స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే డిబేట్కి రండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? మరి కూటమి ప్రభుత్వం కూడా మేము కరెక్ట్గా పరిపాలన చేయడం వల్లే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మామే బురద జల్లుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏది నిజం అంటారు? నిజంగా మెగా డిఎస్సీలో అవినీతి అయితే జరిగిందంటారా? స్కామ్ అయితే జరిగిందంటారా? ఈరోజు తమ్ముడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా మేధావులు, చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇవాళ సపోజు సెకండ్ క్లాస్ స్టూడెంట్ కూడా మనం సమాధానం చెప్పలేన అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఈరోజు ఒకటి దగ్గర అన్యాయంగా అక్రమంగా లేనిది ఉన్నట్టు చూపించగలము, కానీ మోసం చేసి ముందుకెళ్ళాలంటే ఎక్కడ జరగదు. దాని డిఎస్సి అంటే ఏంటి? వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు. ఒక టీచర్స్ అంటే ఒక గురుతో సమానం. వాళ్ళ దగ్గర మోసం చేసి ఎవరన్నా ఒక ఉద్యోగం వేస్తే కనుక అది వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అలర చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటిది ఏమైనా ఉంటే కనుక ఈ జరిగి ఇంచుమించు వాళ్ళు ఉద్యోగులు ఇచ్చి సంవత్సరం అవుతుంది. ఎవరో ఒకరు ఇదే విధంగా బయటెడతారు కదా. లేనిది మీరు కావాలని అలర చేయడం తప్ప ఇది ఏమీ కాదని తెలియజేస్తుంది తమ్ముడు. మరి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉద్యోగాలు కల్పిస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం, దాన్ని ఓరవలేకే వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు, ఎంతవరకు కూడా వాళ్ళు నిరుద్యోగ యువతకి మేలు చేశారంటారు? నిరుద్యోగ యువతే కాదు, రాష్ట్రం నాశనం చేస్తాంలో వాళ్ళకే మన దాన్ని ఏమంటారో గోల్డ్ మెడలిస్టులో ఆయనకి వేయచ్చు ఆ రోజున వైఎస్ఆర్ నాయకులకి. ఎందుకంటే బూతులు, తిట్టులు, అరుపులు, కేకలు తప్ప ఏంటి అంటే బాగా జరిగింది, బాగా సక్సెస్ అయింది ఏంటనుకున్నా ఒకే ఒకటి తమ్ముడు, అదేంటే మద్యం మాత్రం విపరీతంగా వాళ్ళందు లేని మద్యం సొంతంగా తెచ్చి ప్రజలకి ఎప్పుడు ఎనీ టైము ఏంటి మద్యం అంటే ఏ మద్యం? గవర్నమెంట్ మద్యం కాదు, కేవలం సొంత మద్యం అట్టుకొచ్చి ప్రజలకి వాళ్ళు అందజేశారు తప్ప దానివల్ల మద్యం వల్ల రాష్ట్రంలో యువత అండి గంజాయి వల్ల కానీ, మద్యం వల్ల కానీ, డ్రగ్స్ వల్ల కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువత కానీ సర్వే చేసుకోండి, చాలామంది యువత కేవలం డ్రగ్స్కి మద్యానికి అలవాటు చనిపోయారని నేను వాళ్ళొక చచ్చిపోత కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తాను తమ్ముడు. ఫైనల్గా మీరేమంటారు? మెగా డిఎస్సీలో అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు, ర్యాలీలు, ధర్నాలు తెలియజేసి వినతి పత్రాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి కలెక్టరేట్లకు ఇస్తున్నారు. మీరేమంటారు ఫైనల్గా? అందులో తప్పు జరిగింది అనుకుంటున్నారా మీరైతే? 100% కాదు, 100కే 1.5% ఎక్కడ కూడా ఏ ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎందుకంటే నిజాయితీకి ఒక మార్గదర్శకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. తన పరిపాలన ఏంటో మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఎన్నోసార్లు వారి మీద కేసులు వేయడం జరిగింది. ఏ ఒక్క కేసు అయినా సరే జస్ట్ దాన్ని ఒక వృత్తాంతమైన ఆయన మీదకి వచ్చిందా? అటువంటి కుకృతి పడవలసిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. వాళ్ళ కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా అంత అవసరం. అటువంటి నీచమైన పనులు ఏ ఒక్క కోణంలో కూడా ఆయన అట్లీస్ట్ ఎవరైనా సరే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు నారా లోకేష్ గారు. ఇటువంటి సిల్లరకే ఇటువంటి ఈ కుకృతిగాలు మాట్లాడే మాటలకే ఆయన ఎక్కడ కూడా తల ఉంచరని నేను తమ్ముడు ఆయన నిజాయితీ గల పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించాలని ఒక నిగ్రహ శక్తితో నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలపింగ్కి మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పడుతుంటే ఐటీ రంగం డెవలప్ అవుతాం వల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలు మొన్న మీరు ఎలక్షన్లో కూడా చూసుంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. 40,000, 50,000, 5 లక్షలు, 15 లక్షలు, 50 కోట్ల దాకా వెళ్ళిందంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనమే. అదేవిధంగా ఆయనంత స్థాయికి నారా లోకేష్ గారు వెళ్ళాలని ఆయన సుమారు రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారని తెలియజేస్తున్నారు తమ్ముడు.